నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. బెంగాల్లో అరాచకం రాజ్యం వెళ్తోంది. హింస చెలరేగిపోతున్నది. ఎన్నికలకు ముందు, ఎన్నికలప్పుడు, ఎన్నికల తర్వాత హింస పరాకాష్ఠకు చేరుకున్నది. ఎన్నికల్లో అనేక కుట్రలు చేసి గెలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. 90 లక్షల మంది ఓట్లను తీసేసి, తమకు పడని ఓట్లన్నిటినీ తీసేసి బీజేపీ గెలిచిందనే ఆరోపణలు వస్తున్నాయి. 100 సీట్లలో, ముఖ్యంగా 100 సీట్ల గురించి అటు మమతా బెనర్జీ మాట్లాడుతున్నది, నిపుణులు మాట్లాడుతున్నారు, మేధావులు మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్లోని 100 సీట్లలో గెలుపు అక్రమమని, ఎన్నికల సంఘం కుట్ర చేసి బీజేపీకి ఆ 100 సీట్లు ఇచ్చిందనే ఆరోపణలు వినబడుతున్నాయి. అది ఒక పక్క ఉండగా, గెలుపు తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడలేదు ఇంకా. కానీ హింస విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి దగ్గర, బెంగాల్లోని కలకత్తా టౌన్తో సహా, పట్టణంతో సహా ప్రతి దగ్గర హింస విపరీతంగా పెరిగిపోయింది. బీజేపీ మూకలు విపరీతంగా దాడులు చేస్తున్నాయి. అభిషేక్ బెనర్జీ చెప్పినట్టు अभी 24 घंटा नहीं हुआ है, कम से कम 300 से 400 पार्टी ऑफिसेस तोड़े गए। वो भी तो कम से कम 150 ऐसे कैंडिडेट्स हैं हमारे जिनके घर के अंदर घुस के हमला चलाया गया है, जिनके नीचे गैराज में या पार्टी ऑफिस में एकदम घुस के तोड़फोड़ मचाया गया है. అదే నిజమైతే 400 నుంచి 500 కార్యాలయాల్ని వాళ్ళు కూల్చేశారు, తగలబెట్టేశారు. దాదాపు 300-400 మంది మీద దాడులు చేశారు. ఆయన చెప్పిన వివరాలు ఇది. ఇక మామూలుగా మనకు పోలీసుల ద్వారా తెలుస్తున్నది 5 చనిపోయారు ఇప్పటివరకు ఈ హింసలు. ఆ 5 ఒకరు సుధేంద్ర అధికారి, బీజేపీ నాయకుడు సుధేంద్ర అధికారి పిఏ. అతన్ని టీఎంసీ వాళ్ళే చంపుంటారనేది అనుమానం. మిగతా 4 టీఎంసీ కార్యకర్తలు, ఇతరులు, ప్రజలు కూడా ఉండొచ్చు. ఇక దాడులు ఎంత బీభత్సంగా జరుగుతున్నాయంటే, బుల్డోజర్లతో షాపులు ధ్వంసం చేస్తున్నారు. బుల్డోజర్లతో షాపులు ధ్వంసం చేసేది మున్సిపాలిటీ వాళ్ళు కాదు, పోలీసులు కాదు, ప్రభుత్వ వ్యవస్థలు కాదు, ప్రభుత్వ శాఖలు కాదు. బీజేపీ మూక బుల్డోజర్లు తీసుకొచ్చి ముస్లిం షాపులను ధ్వంసం చేస్తున్నారు. ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత దుర్మార్గం. దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ కూర్చుంటున్నారు. ఇప్పటికీ 2.5 లక్షల పారామిలిటరీ బలగాలు బెంగాల్లో ఉన్నాయి. 2.5 లక్షల ఎలక్షన్లకు ముందు వచ్చాయి. ఇప్పటికి 6 నెలల దాకా ఉంటాయని అమిత్ షా ముందే ప్రకటించాడు. ఇప్పటికీ 2.5 లక్షల పారామిలిటరీ బలగాలు బెంగాల్లో ఉన్నాయి. బెంగాల్లో ఉన్న రాష్ట్ర పోలీసులు ఉన్నారు. రాష్ట్ర పోలీసులు నిన్నటిదాకా టీఎంసీ చెప్పినట్టు ఆడిన రాష్ట్ర పోలీసులు బీజేపీ గెలిచిందనగానే ప్లేట్ ఫిరాయిస్తారు, సహజం అది. రాష్ట్ర పోలీసులు కూడా డ్యాన్సులు చేస్తున్న విజువల్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు బీజేపీ చెప్పినట్టలా వింటున్నారట. 2.5 లక్షల పారామిలిటరీ, అనేక వేల మంది రాష్ట్ర పోలీసులు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున దాడులు, బాంబు దాడులు, బుల్డోజర్లతో కూల్చివేతలు, హత్యలు, రక్తపాతాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మనం విజువల్స్లో చూస్తూ ఉంటే పోలీసులు నిలబడే ఉంటారు, దాడులు జరుగుతూనే ఉంటారు, దాడులు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. పోలీసులు అటు చూడకుండా ఇటు తల తిప్పుకొని ఉంటారు. అంటే ఇది చాలా ప్లాన్డ్గా చేస్తున్న దాడులుగానే అర్థమవుతుంది. బెంగాల్లో అక్రమంగా గెలిచి అధికారంలోకి వస్తున్నారనే వాళ్ళకు తెలుసు. బెంగాల్ ప్రజలను తమ గుప్పెట్లో ఉంచుకోవాలంటే ఊరికే అధికారంలోకి వస్తే సరిపోదు. వాళ్ళ మనసుల్లో భయం జొప్పించాలి, వాళ్ళందరినీ భయకంపితులను చేయాలి. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా మన జీవితం ఏమైపోతుందో, మన ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే భయం ప్రజల్లో కలగాలి. అందుకని విజయం సాధించిన వెంటనే దాడులకు పాల్పడుతున్నారు. టీఎంసీ కార్యకర్తలు ఇళ్ల మీద దాడులు చేసి వస్తువులను ధ్వంసం చేయడం కాదు, ఎత్తుకెళ్ళిపోతున్నారు. గొర్రెలను ఎత్తుకెళ్ళిపోవడం, మేకలను ఎత్తుకెళ్ళిపోవడం, కోళ్ళను ఎత్తుకెళ్ళిపోవడం, వస్తువులు ఏవి దొరుకుతావో ఎత్తుకెళ్ళిపోవడం, దోపిడీ సాగుతున్నది అక్కడ బెంగాల్. తన మీద కూడా దాడి చేశారనేది మమత ఆరోపిస్తున్నది. ఆ విజువల్ అయితే ఎక్కడ లేదు. పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు, ఎలక్షన్ రోజు, రిజల్ట్ రోజు పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు లోపల తమ ఏజెంట్లందరినీ తరిమేశారని, తను వెళ్తే తనను కూడా కొట్టారనేది ఆమె ఆరోపణ. అందులో నిజం ఉండొచ్చు, లేకపోతే అది వేరే విషయం. కానీ దాడులు జరుగుతున్నాయి అనేది నిజం. కాబట్టి దాన్ని బట్టి మమత మీద కూడా దాడి జరిగి ఉండొచ్చు. ఈ దాడులను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అక్కడున్న గవర్నర్ కావచ్చు, ఏం చేస్తున్నారో కనీసం అర్థం కాని పరిస్థితి. బీజేపీ నాయకులే చెప్తున్నారు, ఈ విధంగా దాడులకు పాల్పడితే బీజేపీ నుంచి బహిష్కరిస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు.
ఆర్ఎస్ఎస్ ఆ రాష్ట్రానికి చెందిన ప్రచారక చెప్తున్నాడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఈ దాడులకు పాల్పడితే సీరియస్గా ఉంటుంది, సీరియస్ చర్యలు తీసుకుంటామని ఆర్ఎస్ఎస్ ప్రచారక చెప్తున్నాడు. బీజేపీ నాయకులకు చెప్తున్నారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది విపరీతంగా దాడులు చేస్తున్నారని. కానీ కేంద్రం నుంచి ఒక్క మాట లేదు. నిన్నటిదాకా బెంగాల్ అంతా తిరిగి మమతా బెనర్జీ మీద దాడి చేసి విపరీతమైన అరాచకం ఉంది బెంగాల్లో అని ప్రచారం చేసి ఎన్నో మాటలు మాట్లాడినా అమిత్ షా, మోడీ ఇవాళ కనీసం ఈ హింస గురించి, బెంగాల్ గురించి ఒక మాట మాట్లాడట్లేదు. ఇక్కడ ఇంత హింస జరుగుతుంటే, కాలిపోతుంటే, బెంగాల్ తగలబడిపోతూ ఉంటే హఠాత్తుగా అర్జెంట్ అన్నట్టు మంత్రివర్గ సమావేశం పెట్టారు ఢిల్లీలో. మంత్రివర్గ సమావేశం పెట్టి అందులో చేసిన తీర్మానం ఏందంటే అది అర్జెంట్ అట. వందే మాతరం కూడా జనగణమనకు సమానమైనదే. వందే మాత్రం ఎవరైనా పాడకపోతే దాన్ని అవమానిస్తే జైలు పాలు చేయడం, జైలు శిక్ష విధిస్తారు. ఇది వాళ్ళు చేసిన తీరు. ఇంత అర్జెంట్ ఏమొచ్చింది? చెయ్యొచ్చు. మీరు వందే మాత్రం పాటించాలనుకుంటున్నారు అందరి చేత. వందే మాత్రం 2 చరణాలే కాదు, పాట మొత్తం పాడించాలనుకుంటున్నారు. ఆ పాట హిందూ దేవుళ్ళకు సంబంధించిన పాట అని ప్రపంచానికి తెలిసినా మీరు ఆ పాటనే పాడిద్దామనుకుంటున్నారు, ఆ పద్యాన్నే చదివిద్దామనుకుంటున్నారు. 2 వాక్యాలే ఇంతకాలం ఉన్నదాన్ని మొత్తంగా చదివించాలని మీరు తీర్మానం చేశారు గతంలోనే. ఇప్పుడు అది పాడకపోతే జైలు శిక్ష విధిస్తామని తీర్మానం. ఇంత అర్జెంట్ ఏమొచ్చింది? ఒకవేళ బెంగాల్లో ఎలక్షన్లు జరిగి మీరే గెలిచారు, మీరే దానికి బాధ్యత వహించాలి. జరుగుతున్న హింసకు దాని శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వందే మాత్రం మీద మీరు తీర్మానం చేసే బిజీలో ఉన్నారు. ఇంత దుర్మార్గంగా బెంగాల్ను కూడా మరో मणिपुर लागा చేయదలుచుకున్నారు వీళ్ళు. बंगाल में हिंसा का एक दौर शुरू हुआ है जब से नतीजे आए हैं. उसे रोकने की जगह दिल्ली से उन्हें भड़काने का काम हो रहा और कोई उसके बारे में बात नहीं कर रहा. रोज डिबेट्स हो रही हैं, बड़ी बड़ी बातें कर रहे हैं. साहब इनका एग्जिट पोल ठीक हुआ, उनका गलत हुआ, ये हिंदू पार्टी हो गई, वो मुसलमान पार्टी हो गई. शर्म करिए साहब. हो क्या रहा है बंगाल में? ये ऑफिसेस जलाए जा रहे हैं प्रतिद्वंदियों के, लोगों को मारा जा रहा है, डीजे बजा बजा के अश्लील गाने चलाए जा रहे हैं, दुकानें तोड़ी जा रही हैं. ये लोकतंत्र है. వాళ్ళు ముందే అన్నారు బెంగాల్ అరాచకం పెరిగిపోతుంది, బెంగాల్లో హింస పెరిగిపోతుంది, మేము బెంగాల్ను మరో ఉత్తరప్రదేశ్ లాగా చేస్తామని. ఒక్కసారి ఉత్తరప్రదేశ్ చూస్తే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్లో రోజు మానభంగాలు, హత్యలు, దాడులు, హింసలు, బుల్డోజర్ కూల్చివేతలు, రకరకాలుగా విద్వేషం విపరీతంగా పారుతుంటుంది. అక్కడ విద్వేషం, నాయకులే విద్వేషాన్ని రాజేస్తుంటారు. ముఖ్యమంత్రి అయితే విద్వేషం రాజేయడంలో నెంబర్ 1 యోగి. అటువంటి పరిస్థితిని బెంగాల్లో కూడా సృష్టిస్తామని ముందే చెప్పారు. పాపం ప్రజలే అర్థం చేసుకోలేదు, సృష్టిస్తున్నారు. గెలిచి 4 రోజులు, వారం రోజులు అవ్వడం కాదు, గెలిచిన క్షణం నుంచి హింస మొదలుపెట్టారు, దాడులు మొదలుపెట్టారు. దీన్ని వాళ్ళ బెంగాల్లో ఒక ఎలక్షన్ గెలిచామని, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఒక పార్లమెంటరీ పద్ధతిలో జరిగే ఒక ఎన్నికను తాము గెలిచామనే భావనలో లేరు వాళ్ళు. బీజేపీ ఒక దేశాన్ని ఆక్రమించుకున్నామనే భావనలో ఉన్నారు. ఒక రాజ్యాన్ని ఓడించి తాము ఆక్రమించుకున్నామనే భావనలో ఉన్నారు. ఓడించాం కాబట్టి ఓడించిన ఆ రాజ్యంలోకి సేనను పంపి తన సేనను తమను ఇంతవరకు వ్యతిరేకించిన వాళ్ళ మీద దాడులు చేసి, చంపేసి, వాళ్ళ షాపులు ధ్వంసం చేసి, పాతకాలంలో రాజులు ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద దాడి చేసి ఓడించినప్పుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్ళో అంత దుర్మార్గంగా బీజేపీ ప్రవర్తిస్తుంది. బీజేపీ దేశాన్ని ప్రజాస్వామిక దేశంగా భావించటం లేదు, ఇంకా రాజరికమే ఉందని అది అనుకుంటున్నది. దాని గెలుపు అంటే అది హింసాయుత యుద్ధంగానే భావిస్తున్నది. ఎన్నికలంటే దానికి హింసాయుత యుద్ధం, ఎన్నికలంటే దానికి ఒక కుట్ర. అలాంటి పార్లమెంటరీ ఎన్నికలు ఈ దేశంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఎంత గొప్పగా ఉన్నదో మన కళ్ళ ముందు కనబడుతున్నది. ఇది రేపు దేశాన్ని ఎంత గొప్పగా మార్చబోతున్నదో, ఈ హింసాయుత రాజకీయాలు దేశాన్ని ఇంకెక్కడికి తీసుకెళ్ళబోతున్నాయో, ప్రపంచంలో మన స్థానాన్ని ఎంత పైకి తీసుకెళ్తాయో, పాతాళంలోకి తోసేస్తాయో త్వరలో అర్థమవుతుంది మనకి. ఇవాళ బెంగాల్ రాజకీయాలు చూస్తే, బెంగాల్లో హింస చూస్తే, బెంగాల్లో దాడులు చూస్తే, బెంగాల్లో బీజేపీ గెలిచిన విధానం చూస్తే మనకు చాలా క్లియర్గా భారతదేశ ముఖ చిత్రం కనబడుతున్నది.
థ్యాంక్ యూ వెరీ మచ్.